గోధుమ పిండి బెల్లంతో ఇలా ఒకసారి క్యారెట్ కేక్‌ని ట్రై చేయండి. చాలా బావుంటుంది. ముందుగా మిక్సీ జార్‌లోకి ముప్పావు కప్పు దాకా బెల్లం, అరకప్పు దాకా పెరుగు, పావు కప్పు దాకా ఆయిల్‌ని, పావు కప్పు దాకా పాలని, అలాగే 4 యాలక్కాయలని అందులో వేసుకొని ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా గ్రైండ్ చేసేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి వడకట్టేసుకోండి. ఇలా వడకట్టేసుకున్న తర్వాత అందులోనే ఒక కప్పు గోధుమ పిండి, ఒక టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్, పావు టేబుల్ స్పూన్ దాకా వంట సోడాని, అలాగే చిటికెడు ఉప్పుని వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి బ్యాటర్ అనేది కొంచెం గట్టిగా ఉంది కదా, అందులోనే కాచి చల్లార్చినటువంటి పాలను కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని కేక్ బ్యాటర్ వచ్చేదాకా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అరకప్పు తురుముకున్నటువంటి క్యారెట్ ని కూడా వేసుకుని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలోకి నెయ్యి అప్లై చేసేసుకొని దానిపైన మైదా పిండి టెస్ట్ చేసేసుకున్న తర్వాత ఈ బ్యాటర్ ని అందులో వేసేసుకొని దానిపైన కట్ చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ ని కూడా వేసేసుకొని ఒకసారి ట్యాప్ చేసేసి 10 నిమిషాలు హీట్ చేసి పెట్టుకున్నటువంటి బండిలోకి ఇలా దీన్ని పెట్టేసుకొని మూత పెట్టి మంటని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటూ 30 నుంచి 45 నిమిషాల పాటు బేక్ చేసేసుకోండి. 45 నిమిషాల తర్వాత ఇలా చాక్ పెట్టి తీసారనుకోండి, చాక్ అనేది క్లీన్ గా వస్తే కేక్ అనేది రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత డిమోల్డ్ చేసేసుకొని మీకు నచ్చిన షేప్ లో కట్ చేసేసుకోవటమే. అంతేనండి, గోధుమ పిండి కేక్ రెడీ.